అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. శబరిమలకు భారీగా అయ్యప్ప భక్తులు పోటెత్తారు. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు స్వామి మాలలు ధరించి శబరిమల యాత్రకు భారీగా తరలి వెళ్తున్నారు. ఇక పట్టినమాల నీలిమలై మార్గాలలో భక్తుల రద్దీ ఎక్కువగా కనిపిస్తోంది. దర్శనం కోసం గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడి స్వామి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, థ్యాంక్ యూ స్పందన అండ్ సునీత. శబరిమలలో అయితే ఇప్పటి వరకు భక్తుల రద్దీ అయితే కొనసాగుతూనే ఉంది. ఒక మండల కాలం సంబంధించి కూడా అనేక రాష్ట్రాల నుంచి స్వామి మాల ధరించినటువంటి అయ్యప్ప స్వామి భక్తులు సన్నిధానంకి అయితే చేరుకుంటున్నారు. ఒక సన్నిధానం చేరుకున్న తర్వాత అయ్యప్ప స్వామి దర్శనం కోసం అయితే దాదాపుగా ఇప్పటి వరకు 8 నుంచి 10 గంటల సమయం అయితే పడుతున్నటువంటి పరిస్థితి కూడా శబరిమలలో అయితే నెలకొంది. ఇక పంపకి చేరుకున్నటువంటి అయ్యప్ప స్వామి భక్తులు ఒక నడక మార్గం గుండా కూడా సన్నిధానంకి అయితే చేరుకుంటూ ఉంటారు. నడక మార్గంలో కూడా ఎక్కువగా రద్దీ అయితే కనిపిస్తున్న నేపథ్యంలో ఇప్పటి వరకు దాదాపు 8 నుంచి 10 గంటల వరకు అయితే సమయం పడుతుంది. ఇక పంబ నుంచి వెళ్లేటువంటి దారులన్నీ కూడా భక్తులతో అంతా రద్దీగా కూడా కనిపిస్తున్నట్టు పరిస్థితి కూడా శబరిమలలో అయితే నెలకొంది. ఇక ఇప్పటి వరకు చేరుకున్నటువంటి భక్తుల సంఖ్య అయితే మాత్రం 20 లక్షలకి పైగా అయితే పూర్తయినట్టుగా కూడా ట్రావెన్కోర్ బోర్డు కూడా చెప్పినటువంటి పరిస్థితి ఈ శబరిమలలో అయితే నెలకొంది. దాదాపుగా 15 రోజులకి 13 లక్షల వరకు అయ్యప్ప స్వామి భక్తులైతే శబరిమల అయితే సందర్శించారు. ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మాత్రం 20 లక్షల మందికి పైగా అయితే మాత్రం శబరిమలను కూడా సందర్శించినట్టుగా అయితే చెప్తా ఉన్నారు. ఇక ఈ సీజన్ కు సంబంధించి 41 రోజులు దీక్ష కోసం అటు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా ఎక్కువగా కూడా శబరిమలకి అయితే చేరుకున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే ట్రావెన్కోర్ బోర్డు అలాగే పోలీస్ శాఖ వీళ్ళిద్దరూ కూడా వాళ్ళకి మెరుగైనటువంటి సౌకర్యాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. మొదట్లో 1-2 రోజులు కూడా అధిక భక్తుల రద్దీ అయితే కొనసాగింది. దాని తర్వాత హైకోర్టు ఇచ్చినటువంటి కొన్ని కీలకమైనటువంటి మార్గదర్శకాలకి అనుగుణంగా మళ్ళీ అక్కడ ఉన్నటువంటి స్పాట్ దర్శనాలు కూడా రద్దు చేసి రోజుకి 70 నుంచి 80 వేల మందిని మాత్రమే పరిమితం చేసింది. ఇక ఈ వారంలో చూసుకుంటే ఈ 3 రోజుల నుంచి కూడా భక్తుల రద్దీ అధికంగా కూడా పెరిగినట్టుగా కూడా తెలుస్తోంది. ఇక నడక మార్గంలో ఉన్నటువంటి నీలిమల టాపు, ఇక అప్పాజిమేడు ఈ దారుల్లో అంతా కూడా అయ్యప్ప స్వామి భక్తులు అయితే మాత్రం రద్దీ కూడా కొనసాగుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇక ఈ నెల 26, 27 అయితే మాత్రం 18 మెట్ల పూజ అయితే కార్యక్రమం జరుగుతుంది. దానికోసం పందల రాజ్యం నుంచి కూడా అక్కడికి తిరువాభరణాలు తీసుకొచ్చేటువంటి దారులన్నీ కూడా ఇప్పటికే పోలీస్ శాఖ వాటిలన్నీ అనుగుణంగా కూడా ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కొనసాగుతుంది. ఇక అక్కడి నుంచి తీసుకొచ్చేటువంటి తిరువాభరణాలు ఊరేగింపుగా కూడా శబరిమలకి అయితే తీసుకురావడం. ఇక ఆ 2 రోజుల్లో అంటే 26, 27 తేదీల్లో మాత్రమే 30 నుంచి 35 వేల భక్తులకి మాత్రమే అనుమతిస్తూ కూడా ట్రావెన్కోర్ బోర్డు అలాగే హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఆన్లైన్ లో కూడా వర్చువల్ క్యూ పద్ధతి కూడా వాటిని 35 వేలు మాత్రమే అందుబాటులోకి అయితే తీసుకొచ్చింది. సో ఆ 2 రోజుల్లో తిరువాభరణాలు ఊరేగింపుగా రావడం, ఇక స్వామివారి దర్శనానికి వచ్చేటువంటి అయ్యప్ప స్వామి భక్తులంతా కూడా 30 నుంచి 35 వేల మంది వర్చువల్ క్యూ ద్వారా వచ్చేటువంటి భక్తులకు మాత్రమే అనుమతిస్తామని అయితే చెప్తున్నారు. దీంతో ఆ రోజుకి తక్కువ మంది భక్తులు స్వామివారి దర్శనానికి ఉండడం వల్ల అది కూడా ఆ రోజుతో ఈ సీజన్ అంటే మండల సీజన్ కూడా పూర్తవుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ వారం అంతా కూడా ఎక్కువ మంది స్వామివారి దర్శనం కోసం అయితే వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికోసం అటువైపు నీలక్కలు గాని పంపకి దగ్గర ఉన్నటువంటి వెహికల్స్ అన్ని కూడా నీలక్కలకైతే డైవర్షన్ చేయడం, ఇక పంపకి వచ్చినటువంటి భక్తులంతా కూడా నీలిమల టాప్ నుంచి సన్నిధానంకి అయితే చేరుకునేటువంటి దారులంతా కూడా ఇప్పుడు అధిక భక్తులతో అయితే రద్దీ అయితే కూడా కొనసాగుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. దీనికోసం పోలీసులు అలాగే ట్రావెన్కోర్ దేవస్థానం కూడా పూర్తి ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టు. నరేష్, ఈసారి శబరిమల యాత్రకు భక్తుల సంఖ్య భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. మరి గతంతో పోలిస్తే ఈసారి ఎంత మేరకు పెరిగింది? గతంలో చూసుకుంటే గత ఏడాదికి ఈ ఏడాదికి అయితే మాత్రం చాలా తేడా అయితే కనిపిస్తుంది. గత ఏడాదిలో చూసుకుంటే
15 రోజులకే 9 లక్షలు మంది దర్శనం చేసుకుంటే, అదే విధంగా ఈ సంవత్సరం 15 రోజులకి 13 లక్షలు అయితే పెరిగింది. దాదాపుగా 15% అయితే పెరిగినట్టుగా కూడా తెలిసింది. ఇక ఇప్పటికి చూసుకుంటే 20 లక్షలకి పెరిగినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. సో గత ఏడాదితో పోల్చుకుంటే మాత్రం అది 16 లక్షల వరకే పరిమితం అయింది. కానీ ఈ సంవత్సరం చూసుకుంటే అది 20 లక్షలకి అయితే పెరిగింది. సో దీంతో చూసుకుంటే గత ఏడాదికి ఈ ఏడాదికి దాదాపుగా 15 నుంచి 20% అయితే పెరిగినట్టుగా కూడా తెలుస్తుంది. అలాగే స్వామివారికి వచ్చినటువంటి ఆదాయం కూడా గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది భారీగా కూడా పెరిగిందనేసి అయితే తెలుస్తోంది. అంటే మనం చూస్తున్న భక్తులు గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడుతున్నారని తెలుస్తోంది. మరి వేచి చూసే సమయం తగ్గించే చర్యలు తీసుకుంటున్నారు. గతంలో చూసుకుంటే హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు అయితే మాత్రం 1 నిమిషానికి 16 నుంచి 15 మందిని మాత్రమే ఆ ఒక్క 18 మెట్ల గుండా పంపించే విధంగా అయితే చర్యలు తీసుకునింది. కాకపోతే మొదటి 2-3 రోజుల్లో అయితే దాన్ని 25 నుంచి 26 వరకు పెంచేటువంటి పరిస్థితుల్లో భక్తులకి వచ్చేటువంటి వారికి సరిగా దర్శనం జరగలేదనేసి భక్తులంతా కూడా నిరసనలు జరిపినటువంటి ప్రక్రియలో మళ్ళీ కూడా దాన్ని అదే విధంగా కూడా కొనసాగించాలనేసి అయితే మాత్రం చెప్తున్నారు. సో వాళ్ళు వేచి ఉన్నటువంటి సమయాన్ని తగ్గించడానికైతే ట్రావెన్కోర్ బోర్డు అయితే వాటిని మెరుగైనటువంటి సౌకర్యాల కోసం అయితే ఏర్పాట్లు కూడా చేసింది. కాకపోతే అధిక భక్తులు వస్తున్న నేపథ్యంలో ఆల్రెడీ వాళ్ళు వర్చువల్ క్యూగా బుక్ చేసుకునేటువంటి భక్తులకి ఆ రోజే దర్శనం కల్పించే విధంగా కూడా చర్యలు తీసుకోవడంతో 1 నిమిషానికి 16 నుంచి 17 మందిని మాత్రమే ఆ ఒక్క 18 మెట్లు గుండా పంపించే విధంగా కూడా చర్యలు తీసుకుంటా ఉంది. దీనికోసం వేచి ఉండేటువంటి భక్తులైతే మాత్రం దాదాపుగా గంటల తరబడి అయితే వేచి ఉండాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. దాన్ని అనుగుణంగానే ఏర్పాట్లు కూడా చేస్తున్నాం అనేసి అయితే చెప్తా ఉన్నారు. సో దీని ద్వారా స్పాట్ బుకింగ్స్ అలాగే వర్చువల్ క్యూలో బుక్ చేసుకునేటువంటి భక్తులు ఖచ్చితంగా 7-8 గంటల సేపు నిరీక్షణ తర్వాతనే స్వామివారి దర్శనం అయితే వాళ్ళకి మనస్ఫూర్తిగా కల్పించే విధంగా అయితే మాత్రం కల్పిస్తున్నాం. దీనికోసం వేచి ఉండాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంటుందనేసి అయితే ట్రావెన్కోర్ బోర్డు కూడా చెప్పింది. అలాగా వెయిట్ చేయలేనటువంటి భక్తులకి సంతృప్తికరంగా కూడా దర్శనాలు చేపించలేమనేసి వీళ్ళంతా కూడా సమన్వయంతో ఉండాలనేసి అయితే ఇదివరకే ట్రావెన్కోర్ బోర్డు కూడా చెప్పినటువంటి పరిస్థితి. అలాగే ఇక్కడ అధిక భక్తుల రద్దీ వచ్చినప్పుడు అక్కడ జరిగేటువంటి తోపులాట తొక్కిసలాటకి ఛాన్స్ లేకుండా ఉండేందుకు ట్రావెన్కోర్ బోర్డు కూడా వాళ్ళని వేచి ఉన్నటువంటి పద్ధతినే కొనసాగిస్తున్నట్టుగా కూడా తెలుపుతాంది. దీనికోసం వచ్చేటువంటి భక్తులంతా కూడా నీలిమల టాప్ గాని అప్పాజీ మేడు దగ్గర గాని ఇటువంటి ప్రాంతాల్లో కూడా కొంచెం ఆపి పంపించేటువంటి ప్రక్రియను అయితే కొనసాగిస్తున్నాం అనేసి అయితే చెప్తున్నారు. దీనికోసం స్వామివారి దర్శనానికి దాదాపుగా అంటే పంప నుంచి బయలుదేరినటువంటి భక్తులు దాదాపు 7-8 గంటల సేపు నిరీక్షణ తర్వాతనే స్వామివారి దర్శనం చేపించగలుగుతామనేసి అయితే ట్రావెన్కోర్ బోర్డు కూడా చెప్పింది. సో దీని ద్వారా ఇప్పటికి వచ్చినటువంటి అధిక భక్తులు రద్దీ వచ్చినప్పుడు ఇటువంటి అవకాశాలు అయితే ఏర్పడతా ఉంటాయి అనేసి అయితే మాత్రం వీళ్ళంతా కూడా కొంచెం సమన్వయంతో వేచి ఉండాల్సినటువంటి పరిస్థితి అయితే కూడా ఉందనేసి అయితే చెప్తున్నారు. కాకపోతే దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులు ఈ యొక్క నిరీక్షణలో కూడా చాలా వరకు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికోసం చిన్నపిల్లలుగా ఉన్నటువంటి స్వామివారిని అలాగే వృద్ధులకి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి లైన్లు కూడా ఏర్పాటు చేస్తామనేసి అయితే ట్రావెన్కోర్ బోర్డు కూడా చెప్పింది. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది మరింత కూడా పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది కాబట్టి వారికి అనేక ఏర్పాట్లు అయితే చేస్తా ఉన్నారు. ఇక రానున్నటువంటి 26, 27వ తేదీన ఈ యొక్క మండల కాలం కూడా పూర్తవుతుంది. తర్వాత 2 రోజులు ఆలయానగర్ మూసేసేటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క వారం కూడా మొత్తం అంతా కూడా భక్తులతో కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది అనేసి అయితే ట్రావెన్కోర్ బోర్డు కూడా ఒక అంచనా కూడా వేస్తుంది. ఇక 26, 27వ తేదీలో తిరువాభరణాలు వచ్చేటువంటి పరిస్థితుల్లో 30 నుంచి 35 వేల మంది భక్తులకి మాత్రమే దర్శనం ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో కూడా వాటిని అనుగుణంగా కూడా ఇప్పటికి వచ్చేటువంటి భక్తులందరికీ కూడా సంతృప్తికరంగా దర్శనం చేపించాలనేసి ట్రావెన్కోర్ బోర్డు కూడా ఒక ఆదేశాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే శబరిమల ఏర్పడింది. பக்தர்கள் அனைவரும் இந்த அன்னதானத்தில் கலந்து கொண்டு பகவானின் அருளுக்கு பாத்திரராகும்படி கேட்டுக்கொள்கிறோம். తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.